నాకు తెలుసు సీఎస్ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసు. ఏం నీకు సంగతి నాకు తెలియదా? ఏం నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు ఊకోను సీఎని ఊకోను ఆయన సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు పైదా ఉందా ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే ఉంటుండు రారా నా కొడుకు. వాడు హీరో కాదు, వాడు సీఐ వాడు ఇంకా నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావు. పోలీస్ నేను అపోజిషన్ లో కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ చేయు గల్లబట్టినంత ధైర్యం ఉందా సీఐకి? వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి నేను జరగా. ఆహా ఆహా అవి మాటలు కావు, సత్యవాక్కులు, ధర్మసూక్తులు, సుభాషిత రత్నాలు, పబ్లిక్ కు జ్ఞానోదయం కలిగించే నీతి సూత్రాలు. నా కొడుక లం కొడుక పోజులుదే అంటే ఊకోను, వాని సంగతి చెప్తా. అరే సాలే తుమ్ అమ్మ అయ్యకు పుడితే రారా నా కొడుక. అరే సిఐ గాండు, అరే గాండు ఉచ్చదాగిండు, వాని సంగతి తెలుసు అనే మాటలింటంటే ఒళ్ళు పులకరిస్తున్నది కదా, చెవులల్లా అమృతం పోసినట్టున్నది కదా. మరి లేకుంటేంది మనకేంది ఈ కర్మ చెప్పుర్రి. పబ్లిక్ గా కెమెరాలు తన దిక్కే ఉన్నాయని తెలిసినా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నాడు. ఇంత పద్ధతిగా గౌరవంగా మాట్లాడేటోళ్లే మన లీడర్లంటే అస్సలు బాధపడకుర్రి. ఎందుకంటే అట్లా మాట్లాడిన బూతులే జ్ఞానోదయ సూత్రాలు. కాబట్టి మళ్ళా వాళ్లే మన లీడర్లని చెప్పుకుందాం, వాళ్ళను నెత్తిన పెట్టుకొని ఊరేగుదాం. మనం ఓట్లేసి వాళ్ళను లీడర్లను చేసినందుకే ఇప్పుడు పోలీసులు సప్పుడు చేస్తలేరు. అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టే పోలీస్ ఆఫీసర్ల మనోభావాలు దెబ్బతింటలేవు ఇప్పుడు అంటున్నారు జగ్గారెడ్డి తీరు చూసిన జనాలు. మరి ఇట్లెందుకు కోపం చేసిండు జగ్గారెడ్డి సారు అంటే, ఓ పోలీస్ ఎవలదో గల్లా పట్టిండట. అట్టెట్లా గల్లా పడతావు అన్నట్టు రంగంలోకి దిగిండు జగ్గారెడ్డి సారు. అయితే అసలు ముచ్చట అది కాదు, సంగారెడ్డి ఏరియా మున్సిపల్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతున్నది, అందుకే ఇంత కోపం, అందుకే ఇంత ఆక్రోశం అన్నట్టు ఇంకొంతమంది అంటున్నారు. ఎవరు చెప్పేది నిజం, ఎందుకు నిజం అనేది పక్కకు పెడితే పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను పొట్టు తిట్టిండు. అధికార పక్షంలో ఉన్నాడో ప్రతిపక్షంలో ఉన్నాడో తెలియకుండా పోలీసుల మీదకి ఫైటింగ్ పోతున్నాడు. ఏందో ఏమో పోరి జగ్గారెడ్డి సార్ ముచ్చట అని అంటున్నారు ఈ వీడియో చూసిన సంగారెడ్డి జనాలు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అడకత్తినుడు పోవాలి, పేదరికం పోవాలి. కానీ ఎవరో మహానుభావుడు టెక్నాలజీతో నడిచే రోడ్డు మీదకి వచ్చి అడుక్కు తినేటట్టు ప్రోగ్రామ్ చేసిండు. దాన్ని చూసిన పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. చూడుండ్రి ఎట్లున్నదో రోబో ఆడుకునే పద్ధతి. అమ్మా ధర్మ చేయండ్రి బాబు, కాళ్ళు చేతులు లేవు, ₹1 ఇచ్చి ఆదుకోండి తండ్రి అని మనుషులు అడుగుతున్నట్టే ఉన్నది కదా దాని కథ. మరి దీనికి అడుక్కునే ప్రోగ్రాం రాసి రోడ్ల మీద తిప్పాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ జడం అడుక్కునుడు చూసి ఏం చేయాలో తెలియక అయోమయం అవుతున్నారు. చైనా దేశంలోండే యూనిట్రీ G1 అనే పేరున్న ఈ రోబోటు మస్తు హుషారు పిట్టనట. దీన్ని మన దేశానికి తెచ్చిన ఓ అన్న దానికి అడుక్కునే తట్టు ప్రోగ్రాం రాసిచ్చిండు. ఇంకేమున్నది, దానికి ఏమైనా సిగ్గు ఆశారమా? నలుగురు నవ్వుతారన్న ఇజ్జత అయ్యేవు లేని మర మనిషి తీరుగా మంది ముందడికి పోయి చేసాపుడు మొదలు పెట్టిందట. దాని చేష్టలు చూసి నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు, పరిశాన్ అయ్యేటోళ్ళు ఓర్ని చిత్రం పాడుగానని ముక్కు మీదే ఏరేసుకుంటున్నారు. ఇక ఇది పడుతున్న కథలు చూసిన వాళ్ళు కొందరు రోబోట్లు వచ్చి అన్ని పనులు చేస్తే నౌకర్లు చేసేటోళ్ళు రోడ్లెక్కి అడుక్కోవాల్సిందే అనుకుంటే, ఆ అడుక్కునుడు కూడా రోబోట్ చేస్తే చదువుకున్న వాళ్ళంతా ఏం కావాలి? అడుక్కునుట్లో కూడా రోబోట్లతో మనుషులు పోటీ పడాల్సిందేనారా దేవుడా అని మాట్లాడుకుంటున్నారట దీని చిత్రాలు చూసిన వాళ్ళు.